Hi, Sharon. Hi. Hi. Hello. Good evening, Yeah, sir. hi. Good evening. Good evening. So, uh, Sharon, yeah, hi. Yesterday మన బ్రౌజర్ ఆర్కిటెక్చర్ ఒకటి చూసాము. యా సార్ నిన్న రెండర్ ఇంజన్ అని చెప్పారు కదా, సెట్ చేస్తే 3D యానిమేషన్ టు మోడలింగ్ అని వచ్చింది. కన్వర్షన్ సారీ, ఏమని వచ్చింది? కన్వర్షన్ ఆఫ్ 3D మోడలింగ్ టు 3D 3D మోడల్ 3D త్రీ టు మోడలింగ్ అని వచ్చింది సార్. 3D మోడలింగ్ అని వచ్చిందా? ఓకే. మీరు ఎలా సెర్చ్ చేశారు? క్రోమ్లో కానీ ఎక్కడైనా రెండర్ ఇంజన్ అని కొట్టారు సార్. రెండర్ ఇంజన్ అని కొట్టారా? ఓకే. బ్రౌజర్ ఆర్కిటెక్చర్ రెండర్ ఇంజన్. బ్రౌజర్ ఆర్కిటెక్చర్లో రెండర్ ఇంజన్ అనేది ఒక కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. ఈ బ్రౌజర్ ఇంజన్, రెండర్ ఇంజన్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఓకే సార్. ఇది రెండర్ ఇంజన్ అన్నమాట. ఓకే, అంటే బ్రౌజర్ ఆర్కిటెక్చర్లో రెండర్ ఇంజన్ అనేది ఒక కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా మనం చూసిన బ్రౌజర్ ఆర్కిటెక్చర్ కదా. యూజర్ ఇంటర్ఫేస్, బ్రౌజర్ ఇంజన్, రెండర్ ఇంజన్, నెట్వర్కింగ్, జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రిటర్, యుఐ బ్యాక్ఎండ్. ఇవన్నీ ఏంటంటే జావా స్క్రిప్ట్లో మన బ్రౌజర్ ఆర్కిటెక్చర్లో ఉండే కాన్సెప్ట్స్, ఉండే కోడ్ అన్నమాట ఇదంతా. ఆ కోడ్లో బ్రౌజర్ ఇంజన్ అనేది ఒక ఇంజన్, అది కూడా ఒక కోడ్. యాక్చువల్గా ఈ బ్రౌజర్ ఇంజన్, రెండరింగ్ ఇంజన్ ఇవన్నీ కూడా C++లో డిజైన్ చేశారనమాట, C++. సో ఈ కోడ్ ఏం చేస్తుందంటే మన డామ్ ఆబ్జెక్ట్ మోడల్ని, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని అండ్ సిఎస్ఎస్ ఆబ్జెక్ట్ మోడల్ని రెండింటిని ప్యారలల్గా ఏదైతే బ్రౌజర్ ఇంజన్ ఎగ్జిక్యూట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటుందో దాని రెండింటిని ఏ ఎలిమెంట్కి ఏ సిఎస్ఎస్ స్టైలింగ్ ఉందో చూసుకొని రెండర్ చేస్తుంది. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ట్రై చెయ్యి, సెర్చ్ చెయ్యి, నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. డైరెక్ట్ బ్రౌజర్ ఇంజన్ అని చూసినా దొరుకుతుంది. ప్లస్ రెండరింగ్ ఇంజన్ ఇన్ బ్రౌజర్ ఆర్కిటెక్చర్ అని చూస్తే పర్టికులర్గా కీవర్డ్ కోసం నీకు సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. నిన్న బ్రౌజర్ ఆర్కిటెక్చర్ చూసాం అండ్ హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్ చూసాము. అండ్ ఒక ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసాము. అండ్ విత్ విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్స్. ఓకే. సో టుడే టాపిక్స్ వచ్చేసరికి మనం వాట్ ఆర్ ట్యాగ్స్, వాట్ ఆర్ ఎలిమెంట్స్, వాట్ ఆర్ అట్రిబ్యూట్స్,
and paragraphs, bold, italic, line tag, break tag, and comments. వీటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ tags. What are tags? Tags are the elements that are uncompleted, unfunctional, and use it to describe the elements semantically. అంటే ట్యాగ్స్ అనేది మనం జస్ట్ సిమాంటిక్గా డిస్క్రైబ్ చేయడానికి, ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే వర్డ్ ట్యాగ్ అనమాట. లైక్ ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, దీన్ని జస్ట్ ఇలా మెన్షన్ చేసాం ఎక్కడైనా డిస్క్రైబ్ చేయాలి అని అంటే దాన్ని ట్యాగ్స్ అంటాం. ఇట్స్ నాట్ కంప్లీటెడ్ అండ్ ఫంక్షనల్ అనమాట. అది ఫంక్షన్, దాంట్లో ఎలాంటి ఫంక్షన్ లేదు, అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఇట్ జస్ట్ సిమాంటికల్లీ డిస్క్రైబ్. మనం ఏదైనా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని లేదా లైక్ ట్యాగ్ని ఒక మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు యూజ్ చేసే వర్డ్ వచ్చేసరికి ట్యాగ్, సారీ, అండ్ ఎలిమెంట్. వాట్ ఆర్ ఎలిమెంట్స్? ఎలిమెంట్స్ ఆర్ tags, simply tags, but completely functional. Sorry. Functional. Directly uses an HTML document. Okay, HTML document lo same paragraph, this is heading or this is some text, and use చేసి closing and starting tags తో in between some content ఉండి అది HTML పేజ్ లో ఉండి విత్ ఎగ్జిక్యూషన్ అప్పుడు డిస్ప్లే అయితే అంటే కంప్లీట్లీ ఫంక్షనల్ అన్నమాట. దాన్ని ఎలిమెంట్ అంటారు. ఓకే ఓకే చరణ్. ఓకే సార్. యా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, లైక్ మనం ఒక న్యూ తీసుకున్నాం, సేమ్ నిన్న మన హెడ్డింగ్స్ చూసాం కదా, ఒక H1 ట్యాగ్. దీని గురించి ఈ H1 ట్యాగ్ గురించి ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఇలా ప్లెయిన్గా ఉన్నా దాన్ని ట్యాగ్ అంటాం అనమాట. ఇది మనం రెండర్ చేసినా కానీ మనకి బ్రౌజర్లో ఎలాంటి అవుట్పుట్ రాదు. ఓకే, ఎలాంటి అవుట్పుట్ రాదు డాక్యుమెంట్లో. అట్ ద సేమ్ టైం ఇలా ఇది ఫంక్షనల్గా ఉన్నప్పుడు దీన్ని ఎలిమెంట్ అంటాం. ఈ వర్డింగ్ ఎందుకు, ట్యాగ్ అనే వర్డ్ ఎందుకు, ఎలిమెంట్ అనే వర్డ్ ఎందుకు అని అంటే, మనం ఒక వెబ్సైట్ కానీ వెబ్ పేజ్ కానీ డెవలప్ చేసేటప్పుడు దాంట్లో చాలా ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ డిజైనింగ్, తర్వాత డెవలప్మెంట్, తర్వాత కోడ్ డెవలప్మెంట్, ప్రొడక్షన్, డిప్లాయ్మెంట్, ఇలాగా చాలా స్టేజెస్ అండ్ ఫేజెస్ ఉంటాయి. వాటిల్లో మనకి ఎప్పుడైనా అండ్ ఈవెన్ టెస్టింగ్ కూడా ఒక ఫేజ్ ఉంటుంది. ఆ టెస్టింగ్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ హెడ్డింగ్ అనేది ఉంది కదా,
ఇవన్నిటిని ఎలిమెంట్స్ అంటారు. మనం ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చూసినప్పుడు ఒక పేజ్ని వీటిని ఎలిమెంట్స్ అని అంటారు, ట్యాగ్స్ అని అనరు. ట్యాగ్స్ ఆర్ జస్ట్ టు డిస్క్రైబ్, బట్ ఎలిమెంట్స్ ఆర్ ఫంక్షనల్ అన్నమాట. ఓకే. అండ్ ఇంటర్వ్యూస్లో కానీ ఎప్పుడైనా కానీ డిస్క్రైబ్ చేసే ఎలిమెంట్ని ట్యాగ్ అంటారు, అండ్ ఫుల్లీ ఫంక్షనల్ ఎలిమెంట్ని ఎలిమెంట్ అంటారు. సో అది మెయిన్ డిఫరెన్స్ ట్యాగ్ అండ్ ఎలిమెంట్కి. రైట్. ఎలిమెంట్స్ ఎలిమెంట్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ వచ్చేసరికి every element that has a new line. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తాయి అన్నమాట. ఓకే. అండ్ ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి ఒక లైన్ బ్రేక్ ఉంటుంది. అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఓకే చరణ్. ఇన్లైన్ ఎలిమెంట్స్ డోంట్ హ్యావ్ ఎ బ్రేక్ లైన్. They can be continue with the next element. సో ఈ బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ P is a block level element and span, mark, I ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అన్నమాట. సో దీనికి డిఫరెన్స్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, చూద్దాం. ఓకే. సో పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్ మనం చూసినట్టయితే కంప్లీట్గా ఫుల్ విడ్త్ కూడా ఇది ఆక్యుపై చేస్తుంది. ఎంతవరకు విడ్త్ ఉంటే అంతవరకు ఆక్యుపై చేస్తుంది. లైక్ ఐ కెన్ మనం దీనికి ఒక HTML అయితే తయారు చేద్దాం. సారీ, CSS. ఇది ఫుల్ విడ్త్ కంప్లీట్ చేస్తుంది. ఓకే. అండ్ మనం చెప్పుకున్నట్టు మనకి బి ట్యాగ్ ఒకటి ఉంది, విచ్ ఈజ్ ఎ బోల్డ్. ఇది ఇన్లైన్ లో ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఈవెన్ స్పాన్ కూడా. దీనికి లైన్ బ్రేక్ ఉండదు, నెక్స్ట్ లైన్కి వెళ్ళదు ఇది.
ఎండ్ ట్యాగ్ ఇవ్వలేదు. సో ఈ పర్టికులర్ వర్డ్ ఇక్కడ ఉంది కదా, అది బ్లూ కలర్లోకి, అండ్ ఈ పర్టికులర్ వర్డ్ బోర్డ్లోకి, ఇవి ఇన్లైన్ ట్యాగ్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్, వీటిని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు. సో ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం, దాంట్లో ఒక అదొక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇంకొక పారాగ్రాఫ్ తీసుకున్న అదేమవుతుందంటే ఈ నెస్టెడ్ ఎలిమెంట్స్ చేసినా కానీ, లైక్ ఇంకో పారాగ్రాఫ్ తీసుకున్న ఇట్ టేక్స్ ఎ న్యూ లైన్, వెంటనే సెకండ్ లైన్ సెకండ్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. అండర్స్టాండ్? చరణ్, ఓకేనా? యా ఓకే ఓకే యా సార్. యా పర్లేదు, ఓకే అని చెప్పేసి ఎందుకంటే మా ఇద్దరం కదా, అందుకని సో ఇంటరాక్టింగ్ ఇది. సో మనకి ఇలాగ బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఫ్రమ్ 2014 అండ్ 15 ఎప్పుడైతే ఈ HTML5 అప్డేట్ అయిన తర్వాత మనకి ఎలిమెంట్ స్ట్రక్చర్ కూడా ఒకటి మారింది. సిమాంటిక్స్ కోసం యూజ్ చేసే స్ట్రక్చర్ అనమాట అది. మనం దాని గురించి చూద్దాం. ఓకే ఓకే ఓకే. సో ఇదొక స్ట్రక్చర్. మనకి ఏ వెబ్సైట్ కూడా బేసిక్గా ఇలాంటి ఒక డిజైన్ ఉండాలి అని చెప్పి ఒక సిమాంటికల్ స్ట్రక్చర్తో కొన్ని కొత్త ఎలిమెంట్స్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. దోస్ ఆర్ హెడర్, nav, ఆర్టికల్, సెక్షన్, ఫుటర్, ఎసైడ్, అండ్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, లైక్ మెయిన్. టైం. జస్ట్ ఇవి సిమాంటిక్ కోసమే యూజ్ చేసేవి. బట్ ఇవి ఎందుకు ఇలా సిమాంటిక్స్ కోసం ఇవన్నీ ఇన్ని ఎలిమెంట్స్ ఎందుకు, జస్ట్ ఫర్ ఏ కన్వెన్షన్ అయితే ఎందుకు అని అంటే, ఎప్పుడైనా మనం ఒక కోడ్ డిజైన్ చేసిన తర్వాత మనం వేరే టాస్క్ వెళ్ళిపోయినప్పుడు ఈ కోడ్ ఇంకోవరైనా హ్యాండిల్ చేసేటప్పుడు దే హ్యావ్ టు బి వెరీ అండర్స్టాండబుల్. ద కోడ్ మస్ట్ బి వెరీ అండర్స్టాండబుల్, ఈజీ టు రీడ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. సో అందు గురించి ఈ సిమాంటిక్స్ అన్ని యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడైనా HTML పేజ్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు వీ మస్ట్ గో విత్ లైక్ ది సిమాంటిక్స్ లైక్ హెడర్, ఫుటర్, ఆర్టికల్, సెక్షన్, సైడ్, nav బార్, మెయిన్, ఇలాంటి ఐ మీన్ ఇంకా కంటెంట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో హెడర్ రిప్రజెంట్స్ ద హెడర్ పార్ట్ అండ్ ఫుటర్ రిప్రజెంట్స్ ద ఫుటర్ పార్ట్. సైట్ మనకి ఏ వెబ్సైట్లోనైనా మ్యాక్సిమం ఈ సైట్ కంటెంట్ ఉంటుంది. ఈ సెక్షన్ వచ్చేసరికి ఇట్స్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఈవెన్ ఆర్టికల్ కూడా. ఆర్టికల్ అంటే ఏదైనా ఒక సేమ్ కంటెంట్ రిపీటెడ్గా యూజ్ చేయాల్సి వస్తుంది అని అంటే మనం దాన్ని ఆర్టికల్లో యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఒకసారి మోడల్ డిజైన్ చేసినప్పుడు ఆ ఆర్టికల్ మోడల్ దాన్ని రిపీటెడ్గా మెనీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఆర్టికల్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. అండ్ నవబార్ ఈజ్ మనకి నవబార్ ఐడియా ఉంది కదా, లైక్ దేనికైనా ఉంటుంది, ఏ వెబ్సైట్కైనా, లైక్ హోమ్, అబౌట్, కాంటాక్ట్, లైక్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో సమ్మన్ సో పోస్ట్ లైక్ దిస్, దోస్ ఆర్ ఆల్ కమ్ అండర్ నవబార్. ఇది జస్ట్ సిమాంటిక్స్ మాత్రమే. మనం ఎలాంటి ట్యాగ్ యూజ్ చేసినైనా వెబ్సైట్ డెవలప్ చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. బట్ ఈ సిమాంటిక్స్ యూజ్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ టైం మన కోడ్ ఎవరైనా రిపీటెడ్ మనం కాకుండా ఎవరైనా యూజ్ చేసేటప్పుడు, చూసేటప్పుడు, లేదా దాని మీద డెవలప్ చేయాల్సి వచ్చినప్పుడు దే హ్యావ్ టు బి వెరీ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ ఎ హెడర్, దిస్ ఈజ్ ఎ ఫుటర్. ఈ పార్ట్స్లో మనం ఫుటర్ కంటెంట్ పెట్టాలి, ఈ పార్ట్లో హెడర్ కంటెంట్ ఉండాలి, ఈ పార్ట్లో nav బార్ ఉండాలి, nav బార్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉండాలి. ఓ దిస్ ఈజ్ ఆర్టికల్. ఇలాగా ఈజీగా అండర్స్టాండ్ చేయటం కోసం ఇలాంటివన్నీ డిజైన్ చేసి మన HTML5లో ఇంక్లూడ్ చేశారు. ఓకే. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్, లైక్ మనకి HTMLలో టిల్ నౌ
అరౌండ్ 190 200 ఎలిమెంట్స్ వరకు ఉన్నాయి, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. బట్ మనం కొన్ని చూద్దాం, లైక్ పారాగ్రాఫ్స్. ఈరోజు మనం పారాగ్రాఫ్స్ మీద కంటిన్యూస్ కొంచెం వర్క్ చేద్దాం. సో ఫస్ట్, వాట్ ఈస్ పారాగ్రాఫ్? పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటే ఏంటి? మ్యాక్సిమం ఆఫ్ ద వెబ్సైట్స్ లో ఉండే టెక్స్ట్ కంటెంట్, ఏదైతే టెక్స్ట్ కంటెంట్ ఉంటుందో, దోస్ కంటెంట్ విల్ బి డిజైన్డ్ ఇన్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ లోని యూజ్ చేస్తారు మ్యాక్సిమం. అండ్ దీస్ ఆర్ వెరీ ఫండమెంటల్ tag or element in every web page. So this will be denoted with P, and these are block level tags. మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ ఎగ్జాంపుల్ చూసాము, అండ్ we will ఇంకొక లైక్ ఇంకొకసారి జస్ట్ ప్లెయిన్ పారాగ్రాఫ్స్ చూద్దాం. This is the సో మనం ఇది ఇలాగ పారాగ్రాఫ్స్ మనం ఎన్ని పారాగ్రాఫ్స్ అయినా డిజైన్ చేసుకోవచ్చు, ఎన్ని పారాగ్రాఫ్స్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి కంటెంట్ అయినా కానీ టెక్స్ట్ కంటెంట్ మ్యాక్సిమం అంతా పారాగ్రాఫ్స్లోనే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ బోల్డ్. వాట్ ఈస్ బోల్డ్? Bold is a text formatter. And an attribute also. So మనం ఫస్ట్ attributes చూద్దాము, and then మనం will come to the bold and italic and line break. So attributes will come with attributes. Any idea attributes అంటే? సరే, any idea attributes అంటే? Okay, let's see. Attributes are used to provide additional information. About an HTML element. Attributes are always added at the starting tag. They can provide attributes, can provide additional styling,
behavior, and some characteristics. To element. సో మనకి ఒక 1 minute ప్లీజ్. ఓకే, సారీ. సో అట్రిబ్యూట్స్ గురించి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ మనం ఈ పీ ట్యాగ్లోనే పారాగ్రాఫ్ ట్యాగ్లోనే అట్రిబ్యూట్స్ చూద్దాము. సో అట్రిబ్యూట్స్ ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్లోనే ఉంటాయి అండ్ దే యాడ్ అడిషనల్ స్టైలింగ్, బిహేవియర్ ఇలాగా. ఓకే, ఇది మరి సో స్టైల్ అనేది కూడా ఒక అట్రిబ్యూట్. ఇది ఈ పారాగ్రాఫ్కి అడిషనల్ ఫంక్షనాలిటీ, దీనికి కావాల్సిన ఏదైతే స్టైలింగ్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా ఈ స్టైల్ అట్రిబ్యూట్తో మనం కొన్ని చేయొచ్చు అనమాట. లైక్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్న ఇవన్నీ కూడా దీని అట్రిబ్యూట్స్. ఒక పారాగ్రాఫ్కి మనం అసైన్ చేయగలిగే అట్రిబ్యూట్స్. దీస్ కెన్ బి డన్ ఇన్ సిఎస్ఎస్ ఆల్సో. బట్ హెచ్టిఎంఎల్లో డిఫాల్ట్గా ఈ అట్రిబ్యూట్స్తో మనం ఈ పారాగ్రాఫ్ని స్టైలింగ్ కానీ మనం ఏదైనా చేయొచ్చు. లైక్ కలర్ రెడ్, వెంటనే కలర్ రెడ్లోకి వచ్చేసేసింది. ఐ మీన్ ఫాంట్ కలర్ రెడ్లోకి చేంజ్ అయింది. సేమ్ మనం ఇది డిఫాల్ట్గా మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం ఈ పారాగ్రాఫ్ అనేది డిఫాల్ట్గా రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. సారీ, లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. మనం దీని అలైన్మెంట్ కూడా ఈ అట్రిబ్యూట్స్లో చేంజ్ చేయొచ్చు. లైక్ అలైన్ అనే అట్రిబ్యూట్తో. సారీ, just a minute. సో ఈ ఎల్ఎన్ అట్రిబ్యూట్తో మనం పారాగ్రాఫ్ అనేది ఏదైనా కంటెంట్ని రైట్, లెఫ్ట్ అండ్ సెంటర్. సో ఇలాగ అలైన్మెంట్ కూడా ఒక అట్రిబ్యూట్ అనమాట. ఈ అట్రిబ్యూట్స్ అంటే ఈ పారాగ్రాఫ్లో వచ్చేసరికి ఈ స్టైల్ ఒకటి, అలైన్ ఒకటి, ఇలాగ మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. బట్ ఈ అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయంటే దే చేంజ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ బై మీన్స్ ఆఫ్ స్టైలింగ్ ఆర్ పొజిషన్ ఆర్ ఎనీథింగ్, ఫాంట్ సైజ్ ఆర్ ఎనీథింగ్ what is our requirement is. సో అట్రిబ్యూట్స్ అనేవి వీటికి చేంజెస్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అండ్ ఎవ్రీ ట్యాగ్ హ్యాస్ అట్రిబ్యూట్స్. మనకి హెచ్టిఎంఎల్ పేజ్లో ప్రతి ఒక్క
ఎలిమెంట్కి దానికి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. లైక్ మనం ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకున్నట్టయితే దీనికి ఈ సోర్స్ అండ్ ఆల్ట్ అనేవి యాట్రిబ్యూట్స్ అన్నమాట. లైక్ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నట్టయితే ఈ హెచ్రెఫ్ అనేది ఒక యాట్రిబ్యూట్. ఓకే, ఇలాగ ప్రతిదానికి కూడా ఒక యాట్రిబ్యూట్స్ ఉంటాయి. టైప్ అండ్ ఇలాగా మనకి బటన్కి కూడా యాట్రిబ్యూట్స్ ఉంటాయి. టైప్ ఈక్వల్ టు ఇలాగ ప్రతి ఒక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ యాట్రిబ్యూట్స్ ఏమవుతాయి అంటే ఈ హెచ్టిఎంఎల్ పేజీలో ఉన్న ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఫంక్షనాలిటీని, క్యారెక్టరిస్టిక్స్ని, స్టైల్ని అన్నిటినీ ఆల్టర్ చేయొచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్కి చాలా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. వాటిల్లో మనం మెయిన్గా ఎక్కువ యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి లెట్స్ సే మనం క్లాస్ యాట్రిబ్యూట్ ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ ఐడి యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. అండ్ టైటిల్ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కి టైటిల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ కర్సర్ దీని మీదకి వచ్చినప్పుడు అక్కడ ప్రాంప్ట్ అవుట్ అవుతుంది అనమాట. ప్లీజ్ క్లిక్ టు నో మోర్. ఇలాగా ఏదైతే మనం కంటెంట్ ఇస్తామో దానికోసం ఈ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం, ఈ టైటిల్ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఇది కూడా ఏ ఎలిమెంట్ కైనా ఇవ్వచ్చు. లైక్ ఇలాగా. సో ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అనేవి వీటి ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క స్టైల్ని, క్యారెక్టరిస్టిక్స్ని అండ్ ఫంక్షనాలిటీని చేంజ్ చేస్తాయి, డిసైడ్ చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దాం? కమెంట్స్. లెట్స్ గో విత్ కమెంట్స్. అండ్ ఈ యాట్రిబ్యూట్స్ గురించి ఇంకా డెప్త్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ గురించి మనం డెప్త్గా వెళ్ళేటప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఏమేమి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా యాక్సెస్ చేసి ఫంక్షనాలిటీ చేంజ్ చేయాలి, స్టైలింగ్స్ చేంజ్ చేయాలి, అండ్ పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం ప్రాక్టీస్ అండ్ చేసేటప్పుడు దాని గురించి ఇంకా డెప్త్గా చూద్దాం. కామెంట్స్. What are comments? Comments are text description. Comments are used to describe the text description of code which the compiler of particular program omits. కామెంట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా కోడ్ రాసినప్పుడు దాని గురించి డిస్క్రైబ్ చేయాలి. ఈ కోడ్ ఎందుకు మనం రాసాము, దీన్ని ఇక్కడ ఇలా చేసామని మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టెక్స్ట్ రాస్తాం. ఆ టెక్స్ట్ని కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఏమవుతాయి అంటే దాన్ని కూడా కోడ్ లాగా చూడకుండా ఉండటానికి, అది ఒక కామెంట్ అని చెప్పడానికి దానికి ఒక పర్టికులర్ వే ఆఫ్ డిజైన్ ఉందన్నమాట. అండ్ ఇన్ హెచ్టిఎంఎల్ comments are written in between ఈ ట్యాగ్స్ మధ్యలో మనం కామెంట్స్ యూజ్ చేస్తాం. సో లెట్స్ సీ ఎన్ ఎగ్జాంపుల్. ఇది కామెంట్ యొక్క స్ట్రక్చర్.
సో ఇలాగా ఇది ఒక దీని టైప్ గురించి కానీ దీంట్లో మనం ఏదైనా ప్లేస్ హోల్డర్ యూజ్ చేసినప్పుడు ఆ, ఇలా యూజ్ చేసినప్పుడు మనం ఈ కామెంట్స్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ని ఇలా డిస్క్రైబ్ చేశాను అని కానీ లేదా మనం హెడర్ యూజ్ చేసినప్పుడు హెడర్స్ మ్యాక్సిమం మనకి ఆ, దాన్ని ఏమంటారు సిమాంటిక్గా మంచి కోడ్ రాయాలి అని అనుకుంటే కామెంట్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ మ్యాక్సిమం యూజ్ చేస్తారు. హెడర్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది, తర్వాత ఫుటర్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, ఐ మీన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఆర్టికల్ సెక్షన్ స్టార్ట్స్ హియర్. ఇవేంటంటే కామెంట్స్కి ఇక్కడ హెడర్ ఏదైనా యూజ్ చేసినప్పుడు పర్టికులర్ కోడ్ రాసినప్పుడు ఓకే ఇది హెడర్ సెక్షన్, సో ఇది ఆర్టికల్ సెక్షన్, ఇది ఫుటర్ సెక్షన్. ఇలాగే సిమాంటిక్స్ ఈజీగా ఉండటం కోసం కంపల్సరీగా ఈ కామెంట్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో దీస్ ఆర్ కామెంట్స్. అండ్ నెక్స్ట్ మనం బోల్డ్ అండ్ ఇటాలిక్ చూద్దాం. బోల్డ్ ఇటాలిక్ ఆల్రెడీ చూసాం కదా, టెక్స్ట్ ఫార్మాటర్స్. ఓకే ఓకే ఓకే. సో బోల్డ్ అండ్ ఇటాలిక్లోనే ఇంకా మెనీ మోర్ ఉన్నాయి. సో టెక్స్ట్ ఫార్మాటింగ్లో ఫోర్ మేక్స్ ద టెక్స్ట్ ఫాంట్ బోల్డ్. అండ్ మనకి స్ట్రాంగ్ అనే ఇంకొక అట్రిబ్యూట్ కూడా ఉంది. బోల్డ్. సో బోల్డ్ విల్ బి B and strong will be italic. అండ్ మనకి ఇటాలిక్ కోసం ఎంఫసిస్ అని కూడా ఉంది. దీన్ని ఈఎంతో డినోట్ చేస్తాం అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మ్యాక్సిమం ఆఫ్ ద కోడ్ మనం ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఒక కన్వెన్షన్ కోసం రాస్తాం. ఓకే, ఆ కన్వెన్షన్ ఏంటి, ఆ సిమాంటిక్ యూజ్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో లెట్స్ సే మనకు ఒక పారాగ్రాఫ్ ఉంది.
దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. ఇక్కడ నేను బోల్డ్ యూజ్ చేశాను అనుకో, ఆ ఇంపార్టెంట్ అనే వర్డ్ వరకు మనకి బోల్డ్లో కనిపిస్తుంది, రైట్? రైట్. అట్ ద సేమ్ టైం సో ఇది కూడా బోల్డ్లోనే కనిపిస్తుంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ది డిఫరెన్స్ అంటే, స్ట్రాంగ్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పర్టికులర్ వర్డ్కి ఆ ఇంపార్టెన్స్ ఉంది అన్నప్పుడు. మ్యాక్సిమం ఆఫ్ ద వెబ్సైట్స్లో అందరూ బోల్డ్ కంటే కూడా స్ట్రాంగ్నే ఎక్కువ యూజ్ చేస్తారు. బికాజ్ వెన్ ఎవర్ మనం ఎప్పుడైనా ఒక 1 ఇయర్ తర్వాత లేదా 6 మంత్స్ తర్వాత ఇలాంటి స్ట్రాంగ్ వర్డ్స్ కలెక్షన్ అన్నిటిని మార్చాలి అని అనుకుంటే, వీ కెన్ గో విత్ సిఎస్ఎస్ అండ్ జస్ట్ ఒక స్ట్రాంగ్ అనే కీవర్డ్‌తో పర్టిక్యులర్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఈజీగా స్టైలిష్ కానీ, మనకు నచ్చిన ఫాంట్ ఫార్మాట్ చేసుకోవచ్చు. ఈవెన్ బోల్డ్‌తో కూడా చేసుకోవచ్చు కానీ, బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్ టు యూజ్ మాక్సిమం బోల్డ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు యూజ్ స్ట్రాంగ్. బికాజ్ స్ట్రాంగ్ బోల్డ్ అనేది ఈ వర్డ్‌ని జస్ట్ ఫాంట్‌ని మాత్రమే బోల్డ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఈ సిమాంటిక్ స్ట్రాంగ్ అనే సిమాంటిక్ ఎందుకు యూజ్ చేశారంటే దీస్ ఆర్ ఆల్ స్ట్రాంగ్ వర్డ్స్ అని. ఏదైనా పారాగ్రాఫ్ పర్టికులర్ వర్డ్స్ కానీ లేదా పర్టికులర్ యాంకర్ ట్యాగ్స్ ఉన్నా కానీ నెస్టెడ్ ఎలిమెంట్స్లో వాటిల్లో ఈ స్ట్రాంగ్ యూజ్ చేశారు అని అంటే అది ఇంపార్టెంట్ అని. బోల్డ్ యూజ్ చేస్తే జస్ట్ ఇది ఫాంట్ వరకు బోల్డ్ కోసం చేసింది అని. ఓకే. ఎందుకంటే మనకి జాబ్ ఓరియంటెడ్లోకి వెళ్ళేటప్పుడు సినారియోస్ చాలా ఉంటాయి మనకి. లైక్ ఎప్పుడు బోల్డ్ యూజ్ చేస్తారు, ఎప్పుడు స్ట్రాంగ్ యూజ్ చేస్తారు, అండ్ ఎప్పుడు ఇటాలిక్ ఈవెన్. ఇక్కడ పవర్ఫుల్ అండ్ రోబస్ట్ అనే వర్డ్స్ వచ్చేసరికి మనకి ఇటాలిక్లో ఉన్నాయి. ఇది ఇటాలిక్ ఎందుకంటే జస్ట్ బికాజ్ ఈ వర్డ్స్ని ఇటాలిక్ ఫాంట్లోకి స్టైల్ కోసమే చేసింది. అండ్ సేమ్ మనం లైక్ సేమ్ ఇక్కడ కూడా ఈ ఈఎం ఎంఫసైజింగ్కి ఈఎం అనే వర్డ్ యూజ్ చేస్తాము క్లోజింగ్ అండ్ స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్లో. సో దీనికి కూడా ఇటాలిక్లోనే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఎంఫసైజ్డ్ అనమాట. ఎంఫసైజ్ అంటే ఇదే మెయిన్. ఫుల్ స్టాక్ ఈస్ ఛాలెంజింగ్, ఎస్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ అండ్ ఫన్, ఇట్ ఈస్ ఫన్ అని చెప్పడానికి యూజ్ చేసే వర్డ్స్ కోసం ఎంఫసైజ్ యూజ్ చేస్తాం. మ్యాక్సిమం ఆఫ్ ద వెబ్సైట్ కంటెంట్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్లో ఇలాంటివన్నీ చాలా యూజ్ చేస్తారు. ఈవెన్ మనకి వికీపీడియా చూసుకున్నట్టయితే వికీపీడియాలో అలాంటివి చాలా ఉంటాయి. సో ఎంఫసైజ్ వర్డ్స్ కానివ్వండి, లైక్ ఇలాగా. ఇది బోల్డ్లో యూజ్ చేశారు. మ్యాక్సిమం ఏదైనా స్ట్రాంగ్ వర్డ్స్ ఉన్నాయి అని అంటే అవి ఒక టెక్స్ట్ లోపల ఉన్నాయి అని అంటే అవి స్ట్రాంగ్ వర్డ్సే అయి ఉంటాయి. బికాజ్ మనం ఏదైనా ఆల్టర్ చేయాలి, నెక్స్ట్ టైం ఆ స్ట్రాంగ్ వర్డ్స్ అన్నిటిని మనం చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం బోల్డ్ని నాట్ టు బోల్డ్ అనే సిమాంటిక్గా యూజ్ చేసే కంటే స్ట్రాంగ్ వర్డ్స్ని నాట్ టు బి బోల్డ్ అనే దానికి యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
ఓకే చరణ్, ఓకే సార్. ఎనీ ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అడుగు, నేను ఒకసారి క్లియర్ చేస్తాను. రైట్. సో మనం ఏమేమి చూసాం, లైక్ అట్రిబ్యూట్స్ అన్ని కవర్ చేయలేదు, అండ్ ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ దేర్ ఓన్ అట్రిబ్యూట్స్. అండ్ అవి ఎలిమెంట్స్ చేసేటప్పుడు, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ చేసేటప్పుడు దాని అట్రిబ్యూట్స్ చూద్దాం. తర్వాత ఎలిమెంట్స్ చూసాము, ట్యాగ్స్, గ్రాఫ్, బోర్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్, సైజ్, కామెంట్స్. ఇంతవరకు చూసాం. వీటిల్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సరే, లేవు సార్. కామెంట్స్ లోనే నాకు యా చెప్పండి. కామెంట్ ఎలా యూస్ చేయాలా, దేనిపై యూస్ చేస్తాం? కామెంట్స్ ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి? ఓకే, మనకి ఈ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, మనం కోడ్ రాస్తాం కదా హెచ్టిఎంఎల్ బాడీలో. హెచ్టిఎంఎల్ బాడీలో కోడ్ రాసేటప్పుడు మనం ఏదైనా ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నాము, లేదా అంటే ఇవి ఇంకా మనకి అవ్వలేదు కాబట్టి ఇది చెప్పట్లేదు. ఒక పారాగ్రాఫే ఉంది, ఇది ఒక పారాగ్రాఫ్. దీన్ని, ఈ కోడ్ ఏదైతే ఉందో, నెక్స్ట్ టైం ఎవరైనా నీ కోడ్ రిఫర్ చేస్తున్నారనుకో, లైక్ నువ్వు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి గిట్లో అప్లోడ్ చేసావు, ఓకే? ఆ గిట్లో ఎవరైనా నీ కోడ్ చూసేటప్పుడు ఈ పారాగ్రాఫ్ ఇక్కడ ఎందుకు పెట్టావు, దీని ఇంపార్టెన్స్ ఏంటో నువ్వు చెప్పాలనుకుంటున్నావు, రైట్? అప్పుడు మనం కామెంట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. ఇది ఎలాంటి రెండర్ అవ్వదు మన వెబ్సైట్లోకి, లైక్ బ్రౌజర్లోకి ఎలాంటి రెండర్ అవ్వదు. బట్ ఇది ఏదైతే కామెంట్ ఉందో, ఈ పారాగ్రాఫ్ ఎందుకు యూజ్ చేసామని చెప్తున్నావు, రైట్? బట్ ఇది ఏంటంటే, ఈ లైన్ ఆఫ్ కోడ్ని మన విఎస్ కోడ్ అనేది కంపైల్ చేసి బ్రౌజర్లోకి ఇవ్వదు, బికాస్ ఇది కామెంట్ మాత్రమే. అది కామెంట్ అని ఎలా చెప్పామంటే వీటిలో డినోట్ చేసామన్నమాట, ఈ సింబల్స్తో. ఈ ఈ సింబల్స్ మధ్యలో ఉన్న ఏ కోడ్ అయినా కానీ HTML కామెంట్స్ కానీ తీసుకుంటుంది. దాన్ని కంపైల్ ఓకే సార్, పైథాన్ లో మనం హ్యాష్ ట్యాగ్ వాడుకుంటాం కదా, దానివల్ల అంతేనంటారు? సేమ్ అంతే. హ్యాష్ ట్యాగ్ వాడుకుంటాం మనం, ఈవెన్ ట్రిపుల్ సింగిల్ కోడ్స్ వాడతాం, ట్రిపుల్ డబుల్ కోడ్స్ వాడతాము. ఇవన్నీ కూడా, అంటే ఇవి కామెంట్స్ కాదు, ఇది డాక్ అనుకోవచ్చు, డాక్ స్ట్రింగ్ అనుకోవచ్చు, బట్ ఇది కామెంట్ సేమ్ HTML లో ఇది. అండ్ CSS లో వచ్చేసరికి ఇలా వాడతాం కామెంట్స్. జావా స్క్రిప్ట్లో వచ్చేసరికి డబుల్ స్లాషెస్ అండ్ మల్టీ లైన్ కావాలంటే మల్టీ లైన్ కామెంట్స్ వచ్చేసరికి వీటి మధ్యలో మల్టీ లైన్ ఉంటుంది జావా స్క్రిప్ట్లో. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్లో కామెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ చరణ్. ఎందుకంటే ఏ కోడ్కైనా కానీ మనం ఇక్కడ డెఫినెట్లీ డినోట్ చేస్తాం కదా, మనం హ్యాష్ యూజ్ చేసిన తర్వాత సమ్ లైక్ ఎలా చెప్తాము, ఎగ్జాంపుల్ ఆన్ సంథింగ్ రాస్తాము, లేదా ఒక
ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ లోపల ఈ లోకల్ వేరియబుల్ ఎందుకు తీసుకున్నాము అని రాస్తాం కదా. సేమ్ అలాగే లైక్ ఒక్క నిమిషం జస్ట్ చూద్దాం. మరి నేను ఏదైనా చేశానా? సో ఇది ఇక్కడ నేను ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసుకున్నాను ఈ డాక్యుమెంట్ యొక్క డాక్యుమెంట్ లో. ఇది నాకు డాక్ స్ట్రింగ్ లాగా కావాలి కాబట్టి. సో ఇలాగ ఎలా అయితే డినోట్ చేసుకున్నామో ఇవన్నీ కామెంట్స్ ఎలాగ చేసుకున్నామో సేమ్ అంతే. కాకపోతే ఏంటంటే ఈ కోడ్ ని ఇక్కడ డాక్ స్ట్రింగ్ యూజ్ చేసాము పైథాన్ లో అండ్ జస్ట్. సో సేమ్ అలాగే సేమ్ కామెంట్స్ ఎందుకు అని అంటే ఈ టెక్స్ట్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పడానికి. అని చెప్పడానికి అవ్వచ్చు, నువ్వు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నావో అది, బట్ నాట్ టు కంపైల్ అండ్ ఇంటర్ప్రిట్ అండ్ రన్ ఇన్ టు ద వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్లోకి రాకుండా నువ్వు ఇక్కడే దాని గురించి ఏదైనా డిస్క్రైబ్ చేయాలనుకున్నావు, ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావు అంటే మనం కామెంట్స్ యూజ్ చేస్తాం. అండ్ ఆ కామెంట్స్ వచ్చేసరికి HTML లో ఇలా డినోట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు బ్రేక్ ట్యాగ్ అండ్ లైన్ ట్యాగ్. బ్రేక్ ట్యాగ్ వచ్చేసరికి ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ దాని ప్రిసీడింగ్ దాని చైల్డ్ ఎలిమెంట్ కూడా ఇంకో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా బ్రేకింగ్స్ ఉంటాయి. ఈ బ్రేక్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే టు బ్రేక్ ఏ ఫ్లో. ఫ్లో కూడా కాదు, బ్రేక్ ఏ బ్లాక్, టు మేక్ ఏ బ్లాక్, మేక్ ఏ బ్లాక్. ఎగ్జాంపుల్ చూద్దాం. Pలో మనకి పారాగ్రాఫ్ ఎలిమెంట్లో మనకి ఎక్కడా కూడా మల్టీ లైన్స్ ఉండవు. ఇది దాన్ని ఏమంటారంటే ఫుల్ విడ్త్ని కవర్ చేసేస్తుంది, రైట్? అలా కాకుండా నాకు మల్టీ లైన్ పారాగ్రాఫ్ కావాలి అని అనుకున్నాం అనుకో, విల్ బ్రేక్ దిస్, మనం దీన్ని బ్రేక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు మల్టీ లైన్ పారాగ్రాఫ్ అయిపోతుంది అనమాట. అక్కడ ఏమవుతుందంటే ఒక బ్లాక్ తయారు చేస్తుంది ఆ బ్రేక్ ట్యాగ్ అనేది, ఆ లైన్ అంతవరకు బ్రేక్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, డైరెక్ట్గా మనం బ్రేక్ ట్యాగ్ ఇచ్చి ఒక స్పేస్, ఎక్స్ట్రా స్పేస్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఇప్పుడు కర్సర్ కనిపిస్తుంది చూసారా, ఆ కర్సరే బ్రేక్ ట్యాగ్ అన్నమాట. దీనికి మధ్యలో ఎలాంటి బ్రేక్ లేదు, ఈ పైన ఉన్న పారాగ్రాఫ్కి ఈ పారాగ్రాఫ్కి సెకండ్ పారాగ్రాఫ్కి. బట్ ఈ థర్డ్ పారాగ్రాఫ్కి సెకండ్ పారాగ్రాఫ్కి మధ్యలో మనం బ్రేక్ యూజ్ చేసాం. సో అక్కడ ఒక లైన్ బ్రేక్ వచ్చింది అనమాట. ఓకే, దీనికోసం బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే చరణ్, ఓకే సార్. నెక్స్ట్ లైన్ బ్రేక్.
సో మనకి ఇలాంటి పారాగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి. మనకు ఒక హెడింగ్ లేదు. మనం వాటిని డివైడ్ చేయాలనుకుంటున్నాం. ఈ కంటెంట్ ఒకటి, ఈ కంటెంట్ ఒకటి అని డివైడ్ చేయాలనుకుంటున్నాం. బట్ మన దగ్గర హెడింగ్స్ కానీ దానికి కావాల్సిన కంటెంట్ ఏం లేదు. సో మనం ఏం చేస్తామంటే మన దగ్గర లైన్ ట్యాగ్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. వెంటనే అక్కడ ఒక బ్లాంక్ లైన్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది అనమాట. సపరేషన్ కోసం యూజ్ చేస్తారనమాట ఇది. సపరేషన్ కోసం యూజ్ చేస్తారు. ఈ రెండింటిని సపరేట్ చేయడం కోసం ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం కంటెంట్ నీట్ గా ఇది దానికి ఒక బ్రేక్స్ ఉన్నాయి. ఇది ఇక్కడతో ఎండ్, ఇది ఇక్కడతో ఎండ్ అనే దానికి యూజ్ చేయడానికి ఈ లైన్ బ్రేక్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ మనకి లైన్ బ్రేక్ ట్యాగ్స్ లో వచ్చేసరికి ఈవెన్ చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకసారి అవి చూద్దాం మనం. ఫస్ట్ ది విడ్త్. సో ఇది విడ్త్ డిఫాల్ట్ గా సెంటర్ తీసేసేసుకుంది లైన్ బ్రేక్. మనం దీనికి అలైన్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే చరణ్, ఓకేనా? ఓకే. అండ్ మనం దీనికి సైజ్ అనే అట్రిబ్యూట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ అంటే జస్ట్ మినిట్. ఈవెన్ స్టైల్ కూడా చేసుకోవచ్చు. సారీ, డైరెక్ట్ కలర్ అట్రిబ్యూట్. సో ఇలాగా ఈ లైన్ కి అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ మనం మాక్సిమం ఇది కూడా యూజ్ చేస్తాం అనమాట. అండ్ దీన్ని సిఎస్ఎస్ లో ఇంకా చాలా డిఫరెంట్ గా స్టైలింగ్స్ చేసుకోవచ్చు. సో ఇది లైన్ బ్రేక్ ఇందుకు యూజ్ చేస్తారు, ఒక కంటెంట్ ని సపరేట్ చేయడానికి, లేదా ఇది ఈ కంటెంట్ కంటెంట్ ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తారు మాక్సిమం లైన్ బ్రేక్. అండ్ ఇట్స్ ఎ బ్రేక్, అది ఒక బ్రేక్ లాగా యూజ్ అవుతుంది అనమాట, దానికి దీనికి సపరేటర్ లాగా. ఓకే చరణ్. ఓకే. అండ్ వీటి ప్రతి ఒక్క ఎలిమెంట్ కి కూడా సమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి. సో మనకి పారాగ్రాఫ్ కి వచ్చేసరికి ఎలిమెంట్స్ చూసాం మనం, లైక్ అట్రిబ్యూట్స్ చూసాము, దీని ఫాంట్ సైజ్ కానీ. ఇలాగా. సో ఒకసారి రివిజన్. ట్యాగ్స్, సెమాంటిక్ కన్వెన్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ ఎలిమెంట్స్ అంటే ఫుల్లీ ఫంక్షనల్ ఆర్ కంప్లీట్ ఫంక్షనల్ tags that content display on browser. Paragraph, text formatted tag used for tags, and bold
italic, strong, emphasis. These are all text formatters. And attributes also. So మనం attributes into చూసాం. Changes or defines the elements characteristics. And comments. Next, to describe or explain the code. Next, break tag. Line break tag. Even line tag. The line tag లో వచ్చేసరికి బ్రేక్ ట్యాగ్ డోంట్ టేక్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. ఇది ఎలాంటి attributes ని తీసుకోదు. డోంట్ హ్యావ్ ఎనీ attributes. అండ్ లైన్ ట్యాగ్ వచ్చేసరికి మనకి చాలా attributes తీసుకుంటుంది, లైక్ width, align, color, size. ఈ attributes ని తీసుకుంటుంది. లైక్ పారాగ్రాఫ్ వచ్చేసరికి మనకి సేమ్ పారాగ్రాఫ్ కూడా అలైన్ ట్యాగ్ అలైన్ attribute తీసుకుంటుంది, బోల్డ్ తీసుకుంది, ఇటాలిక్ తీసుకుంటుంది, స్ట్రాంగ్ తీసుకుంటుంది, ఎంఫసిస్ తీసుకుంటుంది. అండ్ మార్క్ ఒకటి చెప్పలేదు కదా. ఓకే, జస్ట్ ఒక్కసారి జస్ట్ సింపుల్ మార్క్ చూద్దాం. దీంట్లో కంటిన్యూ ట్యాగ్ ఉంటుందా సార్? సారీ, దీంట్లో కంటిన్యూ ట్యాగా ఆ, లేదు లేదు, కంటిన్యూ ట్యాగ్ ఏమి ఉండదు దీంట్లో. కంటిన్యూ ట్యాగ్తో ఎలాంటి నీడ్ లేదు బేసిక్గా. ఈ ట్యాగ్స్, ఈ బ్రేక్ అండ్ లైన్ బ్రేక్ ట్యాగ్స్ కూడా యూజ్ చేసింది ఎందుకు అని అంటే, మనం ఈ పర్టికులర్గా ఒక రెండు బ్లాక్ ఎలిమెంట్స్ని డివైడ్ చేయడానికి మాత్రమే అది యూజ్ చేశారు. ఓకే, కంటిన్యూ అనేది ఒక ప్రోగ్రామ్ లాజిక్ రన్ అయ్యేటప్పుడు యూజ్ చేయొచ్చు, రైట్? కానీ దాన్ని ఏమంటారంటే, ఇది ఈ ఎగ్జిక్యూషన్ HTML ఎగ్జిక్యూషన్ వేరు, మన ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ వేరు. ఓకే, మనకి పైథాన్, జావా, సి++లో ఉంటుంది, కానీ జావా స్క్రిప్ట్లో ఉంది, జావాలో ఉంది, పైథాన్లో ఉంటుంది. బ్రేక్, కంటిన్యూ రెండు ఉంటాయి ఇవి మూడిట్లో. బ్రేక్ అనేది ఏంటంటే ఒక ఫ్లో, ఒక కండిషన్ మెట్ అయినప్పుడు ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ బ్రేక్ చేయమని. కంటిన్యూ ఎందుకంటే ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ ఆ కండిషన్ మెట్ అయినప్పుడు స్కిప్ చేయమని. దాని డిస్ప్లే ఆర్ ఎలాంటి ఫంక్షనాలిటీ దాని మీద యూజ్ చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి అని, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోండి అని. బట్ ఇక్కడ ఈ HTML కోడ్ ఫార్మాట్లో నీకు కంటిన్యూకి ఎక్కడ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది జస్ట్ మనం HTMLలో రాసే ఏదైతే కంటెంట్ ఉంటుందో దీన్ని డైరెక్ట్గా బ్రౌజర్లో డిస్ప్లే చేస్తున్నాం అంతే. కాకపోతే దీనికి కొన్ని మనం ఇది హెడ్డింగ్స్ అని, ఇవి పారాగ్రాఫ్స్ అని, ఇలాంటి సిమాంటిక్ వర్డ్స్తో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ని తీసుకొని ఆ కోడ్ని మనం డైరెక్ట్ రెండర్ చేసుకుంటున్నాం. ఓకే, సో బేసిక్గా దీనికి కంటిన్యూ అనేది అవసరం లేదు, ఇంకా బ్రేక్ అనేదే కావాలి. ఎందుకంటే మనం వరుసగా ఒక 10-20 మన పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ని తీసుకుంటా వెళ్ళిపోయాం అనుకో, మనకి అక్కడ ఆ కంటెంట్ ఎందుకు ఏంటనేది దానికి సపరేషన్ కూడా తెలియదు కదా. సో అందుకని ఈ సపరేషన్ కోసం బ్రేక్స్ అన్నమాట. ఓకే, అండ్ మార్క్ ఈజ్ హైలైటర్ ఆఫ్ ద టెక్స్ట్. ఇక్కడ నేను మార్క్ అనేది యూజ్ చేశాను కదా, ఇది కూడా ఒక టెక్స్ట్ ఫార్మాటర్, అది మనకి హైలైట్ చేస్తుంది. మనం ఈ కలర్ని కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, అది ఫ్యూచర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్క్ అనేది ఓకే. ఈవెన్ మార్క్. ఇంకా మనం ఏం చూసాం, కొత్తగా యాడ్ అయిన HTML5 సిమాంటిక్ స్ట్రక్చర్ ఒకటి చూసాం కదా.
లైక్ హెడర్, ఫుటర్, ఆర్టికల్, nav bar, ఆర్టికల్, సెక్షన్, సైడ్, ఫుటర్, ఇవన్నీ కూడా సిమాంటిక్స్ అన్నమాట. మనం ప్రోగ్రామ్ ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా జాయిన్ అయ్యావు. ఒక పెద్ద అప్లికేషన్ ఉంది, లెట్స్ సే మనకి సేమ్ అదే బ్యాంకింగ్ అప్లికేషన్ చెప్తాను. సో ఈ యాక్సిస్ బ్యాంక్ అప్లికేషన్ లాంటిదే నువ్వు డిజైన్ చేస్తున్నావు. ఒక టాస్క్లో నువ్వేం చేసావు, ఐ మీన్ నీ వర్క్ టాస్క్ ఏమొచ్చిందంటే దీంట్లోనే ఈ క్యాష్ డిపాజిట్ మెషిన్ అనే ఫ్రంట్ అండ్ యూఐ నువ్వు డిజైన్ చేస్తున్నావు. ఈ యూఐ డిజైన్ చేస్తున్నావు. సో ఈ యూఐ నువ్వు డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వు వేరే టాస్క్ అసైన్ అయింది నీకు, లైక్ ఇంకొక టాస్క్ ఏదైనా అసైన్ అయింది. బట్ ఎప్పుడైతే మళ్ళీ ఈ క్యాష్ డిపాజిట్ మెషిన్ అనే దాంట్లో కొన్ని నీడ్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వచ్చి దీన్ని ఎవరైతే చేశారో వాళ్ళకి ఇవ్వలేరు, రైట్? ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఈ పేజ్లో ఆ మోడిఫికేషన్స్ చేయాలి అని. బట్ ఈ పేజ్ యొక్క కంటెంట్ చూసినప్పుడు, సారీ మనకి దీనిలో ఇది ఉండదు కదా, ఈ పేజ్ యొక్క కంటెంట్ చూసినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి, ఇది ఇలా ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పి. అదంతా ఎలా అర్థమవుతుంది అని అంటే ఈ సిమాంటిక్స్ యూజ్ చేసినప్పుడు అర్థమవుతుంది. లైక్ ఇది నెవ్ బార్, సో అండ్ సో నెవ్ బార్, ఇది సో అండ్ సో ఆర్టికల్, ఇక్కడ ఆర్టికల్ ఉంది, ఇది ఆర్టికల్ నెంబర్ 1, లేదా ఇది సో అండ్ సో మన సేమ్ క్యాష్ డిపాజిట్ ఆర్టికల్ అని చెప్పి ఇలా ఇలా సెక్షన్స్తో మనం క్లాసెస్తో వెళ్తాం అనమాట. ఈ సిమాంటిక్స్ అందుకు యూజ్ చేస్తాం. ఓకే, ఓకే సార్. ఇప్పటివరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సరే, ఎనీ డౌట్స్? లేదు సార్. నిన్న వాటిల్లో ఈ రోజు కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దీన్ని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎక్కువ డౌట్స్ వస్తాయి. యాక్చువల్గా అన్ని ఎక్కువ డౌట్స్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో ప్రాక్టీస్ వెల్. అండ్ రేపు కూడా సెషన్ స్టార్ట్ చేస్తాను. రేపు వచ్చేసరికి ఓకే, సో రేపు ఇమేజెస్, ఆడియో, వీడియో అండ్ లిస్ట్ ఇంతవరకు ప్యూర్గా కంప్లీట్ చేద్దాం. ఓకే, బట్ ఈరోజు టాపిక్స్ మాత్రం షూర్గా ప్రాక్టీస్ చేసి దీంట్లో డౌట్స్ రావాలి మీకు. సేమ్ ఇన్ ద సారీ, ఈ బోల్డ్ అండ్ ఇటాలిక్లో స్ట్రాంగ్ అండ్ ఎంఫసైజ్ ఎందుకు యూజ్ చేయాలనేది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. వై యూజ్ స్ట్రాంగ్ ఎంఫసిస్? బికాజ్ వీ హ్యావ్ బోల్డ్ అండ్ ఇటాలిక్ అని. దానికి మనం చెప్పాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ వర్డ్స్ ఆర్ ప్రయారిటైజ్డ్ వర్డ్స్, సో వీ గివ్ స్ట్రాంగ్ వెన్ వీ వాంట్ టు ఆల్టర్ ఇన్ సమ్ ఫ్యూచర్, వీ జస్ట్ గో విత్ ద స్ట్రాంగ్ కంటెంట్ అని. అట్రిబ్యూట్స్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఒక ఇమేజ్ ట్యాగ్కి ఎలాంటి అట్రిబ్యూట్స్ ఉంటాయి, లేదా అట్రిబ్యూట్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, డైరెక్ట్ హెచ్టిఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తారు, సిఎస్ఎస్లో ఎందుకు యూజ్ చేయకూడదు అని. సిఎస్ఎస్లో ఎందుకు యూజ్ చేయకూడదు అంటే దిస్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫైల్. బేసిక్ స్టైలింగ్ కానీ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనం అట్రిబ్యూట్స్తోనే డిజైన్ చేస్తాం అనమాట. ఇది ఫస్ట్ ఫైల్ కదా, హెచ్టిఎంఎల్ ఫైల్ ఈజ్ ద ఫస్ట్ ఫైల్ అండ్ సిఎస్ఎస్ ఆమ్ ఈజ్ ద సెకండ్ ఫైల్. సో అందుకని అట్రిబ్యూట్స్ అనేవి మ్యాక్సిమం యూజ్ చేస్తాం. సో లైన్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారు? టు డిఫరెన్షియేట్ ఎనీ టూ HTML ఎలిమెంట్స్. సిమాంటిక్ స్ట్రక్చర్ ఏంటి? వీ యూజ్ హెడర్స్, nav bars. అంటే మీరు యూజ్ చేసే ప్రాజెక్టులు ఇప్పుడు ఎక్స్పీరియన్స్గా పెట్టినప్పుడు కానీ లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూలో కానీ వాట్ ఈస్ ద సిమాంటిక్ స్ట్రక్చర్ యూ హ్యావ్ ఫాలోడ్ ఇన్ యువర్ టాస్క్ అని అడుగుతారు. ఎలాంటి సిమాంటిక్ స్ట్రక్చర్ ఫాలో అయ్యావని. ఓకే, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో డెఫినెట్లీ దీని గురించి కూడా ఒకసారి రీసెర్చ్ చేసి కొత్త డౌట్స్తో రావాలి. ఓకే, ఓకే చరణ్, ఈరోజు క్లాస్ స్టాప్ చేస్తున్నాను. విల్ మీట్ టుమారో.